హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వ్లాగ్ అయితే నేను మా హస్బెండ్ చిన్న తిరుపతి వెళ్తున్నామండి. అదేనండి ద్వారకా తిరుమల అని కూడా అంటారు కదా. మాకు రాజమండ్రి నుంచి ఈ చిన్న తిరుపతి వెళ్ళడానికి 1.5 అవర్ అట్లా పడుతుందండి. సో మేము మార్నింగ్ 6కి లేచి స్టార్ట్ అయ్యామండి. మేము తిరుపతి వెళ్ళేసరికి అప్రాక్సిమేట్గా 7:30 7:45 అవుతుందన్నమాట. అండ్ ఇవాళ వచ్చేసి భీష్మ ఏకాదశి అండి. ఇవాళ వెంకన్న బాబు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని అంటారు కదా. అందుకే నేను మా హస్బెండ్ మార్నింగే లేచి చిన్న తిరుపతి స్టార్ట్ అయ్యామండి. అండ్ ఇక్కడ చూసారా, మంచు అయితే చాలా ఎక్కువగా ఉందండి. మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కదండి, పంట పొలాలు అవనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంచుగా ఉంది. అండ్ ఇక్కడైతే వెళ్ళే దారిలో దేవరపల్లి దగ్గర మేమైతే ఆగి టిఫిన్ కూడా చేసామండి. ఎందుకంటే మేము మార్నింగే వచ్చాం కదా, అందుకే అవ్వలేదు. అండ్ నేను ఇక్కడ టీ కూడా తాగేస్తున్నాను. అండ్ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇదైతే దెందులూరు దగ్గర ఒక క్రాస్ రోడ్ ఉంటుందండి మనం చిన్న తిరుపతి వెళ్ళడానికి. రోడ్ అయితే అస్సలు బాగోదండి, షార్ట్ కట్ అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ వీళ్ళందరినీ చూసారంటే కాలినడకన వెళ్తారు కదండి మొక్కులు తీర్చుకోవడానికి, వాళ్ళండి. చాలా గ్రేట్ కదండి. మనమైతే వెళ్ళలేమేమో అనిపిస్తుంది నాకు. నేను ఫస్ట్ టైం చూసాను అనమాట ఇలా కాలినడకన చిన్న తిరుపతికి రావడం. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు కొంచెం స్పెషల్ డే వల్ల అనుకుంటా. అండ్ ఇక్కడ దెందులూరు రోడ్ అని చెప్పాను కదండి, ఇదైతే అస్సలు బాగోలేదండి. కార్స్లో బైక్స్లో కూడా చాలా ఇబ్బందిగానే అనిపించింది. అండ్ ఇక్కడ మంచు అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఒక్క క్షణం నాకు పెద్ద తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇక్కడే కాదు, టెంపుల్ దగ్గర అయితే ఇంకా బాగుంది. మనం ఎప్పుడు ఇంత పొద్దున వెళ్ళిన రోజులు లేవు కదండి. మేమైతే ఫస్ట్ టైం ఇంత మార్నింగ్ వెళ్ళామన్నమాట. నిజంగా చాలా బాగుందండి. అండ్ మీలో ఎవరైనా చిన్న తిరుపతి వెళ్ళారా అండి? వెళ్తే మీకు ఏమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే చిన్న తిరుపతిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మనమైతే ఇంకా గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇదంతా కాలినడకన వెళ్ళే భక్తులు ఉంటారు కదండి, ఆ వే అనమాట. చూసారా, మంచు అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఎంత బాగుందో, నిజంగా పెద్ద తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇక్కడైతే గుడి ఎంట్రన్స్ అండి. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ పైకి వెళ్ళాలండి. అండ్ బైక్స్ అవన్నీ కూడా కింద పార్క్ చేస్తారు. చూసారా, మంచు అయితే ఎంత ఎక్కువగా ఉందో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇదైతే టెంపుల్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న తిరుపతి అండి, చిన్న వెంకన్న స్వామి. చాలా ఎఫెక్టివ్గా ఉంటారండి. ఎప్పుడైనా మనం ఏదైనా మనసులో బాధగా అనిపించిన ఏమైనా కోరికలైనా కూడా మనం ఇక్కడ కోరుకుంటే తీరుతాయని అంటారు. నేనైతే కోరికలు అవన్నీ కాదు, కానీ నాకు ఎప్పుడైనా కొంచెం బాధగా అనిపించిన, అంటే లోలో ఉన్నప్పుడు కొంచెం పాజిటివ్ ఎనర్జీ కోసం మాకు ఎలాగ దగ్గర కదండి చిన్న తిరుపతి వెళ్ళొస్తూ ఉంటాము. అండ్ ఇక్కడైతే వ్యూ అయితే ఇలా ఉందండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే గుడి ఎంట్రన్స్ దగ్గర మనకి షాప్స్ ఉంటాయి కదండి, చిన్నవి. అంటే లైక్ దేవుని పటాలు అండ్ పిల్లల టాయ్స్, అవి బ్యాంగిల్స్ అవి కూడా ఉంటాయి. బట్ ఏంటంటే ఇవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. మేమైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడైతే దర్శనం క్యూ కాంప్లెక్స్ అంటే ఫ్రీ దర్శనం అంటే టికెట్ దర్శనాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక్కడ నుంచి సెపరేట్ అయిపోతాయి. ఆ పక్కన కనిపించేవి మండపాలండి. అంటే పెళ్ళిళ్ళ సీజన్లో అక్కడ ఎక్కువ పెళ్ళిళ్ళు అనేవి చేస్తారు. ఇంతకు ముందు అయితే ఒక్కటే మండపం ఉండేదండి. బట్ ఏంటంటే భక్తులు ఎక్కువ మొక్కులు మొక్కుకొని వాళ్ళు మళ్ళీ ప్లేస్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడైతే ఎట్ ఏ టైం ఒక 100 పెళ్ళిళ్ళైనా అవుతాయండి. అంటే చిన్నగా ఉంటుంది. అంటే మొక్కులు తీర్చుకునే వాళ్ళు తక్కువ మంది వస్తారు కానీ ఎట్ ఏ టైం 100 పైనే అవుతాయండి. సీజన్లో అయితే ఇంకా చాలా కలకల్లాడుతూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఒక 2 పెళ్ళిళ్ళు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే వ్యూ అయితే ఇలా ఉందండి. సో ఇవైతే మండపాలండి. అటుపక్కన ఇటుపక్కన కూడా మండపాలే. చెప్పాను కదండి, పెళ్ళిళ్ళ సీజన్లో అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అండ్ దీనికి టికెట్ వచ్చి 150 రూపీస్ అట్లా ఉంటుందండి. సీజన్లో అయితే చాలా కళగా ఉంటుంది, చాలా సందడిగా కూడా ఉంటుంది. అండ్ ఇదంతా మనకి మండపం అంతా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయించారండి. ఎందుకంటే చాలామంది మొక్కుకోవడం, వాళ్ళకి ప్లేసులు లేక ఇబ్బంది పడడం వల్ల. అండ్ అక్కడ వచ్చేసి ట్రాలీస్ కూడా ఉంటాయండి. ఎవరైనా నడవలేని వారు, పెద్దవారి కోసం ట్రాలీస్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదండి అమ్మవారి చీరలు, మనకి అక్కడ సేల్ చేస్తారండి. ఎవరైనా భక్తులు సమర్పించిన వస్త్రాలని అమ్మవారికి ఒకసారి ధరింపచేసి
వాటిని మళ్ళీ మనకి సేల్ చేస్తారండి. చాలా తక్కువ కాస్ట్‌లోనే ఉంటాయండి. అండ్ ఇక్కడైతే హుండీ కూడా ఉంటుందండి. ఎవరైనా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ కూడా సమర్పించుకుంటారు. అండ్ ఇంకా మనకి తూర్పు గోపురం అండి. ఈ తూర్పు గోపురం వరకే మనకి ఫోన్‌లనేవి ఎలౌ చేస్తారండి. మనకి ఇక్కడి నుంచి లోపల టెంపుల్‌లోకి ఫోన్స్ అనేవి ఎలౌ చేయరు. చెప్పాను కదండీ! మేము కొంచెం తొందరగా వెళ్ళడం వల్ల క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు, కానీ కొంచెం టైం అయితే ఇంకసలు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదేనండి తూర్పు గోపురము. దీని పక్కన మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అండ్ అటువైపు మనం కొబ్బరికాయలు అనేవి తెచ్చుకున్నవి అక్కడ కొడతారండి. అండ్ మొత్తం ఆలయ ప్రాంగణం అంతా ఇలా అయితే ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి కూడా వస్తూ ఉంటారండి. ఎందుకంటే మనకి పెద్ద తిరుపతి అంటే కొంచెం టైము కావాలి, అలాగే డబ్బుతో కూడుకున్న వ్యవహారం అండి. బట్ చిన్న తిరుపతికి కొంచెం మనం మనీ ఎఫర్ట్ చేసుకుని రాగలుగుతాం. అండ్ ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి షాప్స్ అండి. ఇక్కడ టాయ్స్, బ్యాంగిల్స్, ఇంకా దేవుని ఐడల్స్, ప్రసాదాలు అన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయండి, బట్ అయితే తీసుకుంటాము, తప్పదు కదా. అండ్ ఇక్కడ ఈ ఏనుగు పేరు వచ్చేసి లీలా అండి. పాపం నాకు చాలా బాధగా అనిపించిందండి. మేము వెళ్ళేటప్పుడు చూసాము తినని. అప్పటి నుంచి కంటిన్యూస్గా 10 వరకు అలాగే నుంచోబెట్టి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారండి. ఇది ఛార్జ్ చేస్తారండి. 10 రూపీస్, 20 రూపీస్. మేము వెళ్ళలేదు. పాపం తనకి కాలు నొప్పులు వచ్చి కాలు మార్చుకుంటూ ఉందండి. ఎందుకంటే కొంచెం శరీర ఆకృతి భారీగా ఉండడం వల్ల బరువుకి కాళ్ళు అనేవి నొప్పులు చేస్తున్నాయండి. అయినా కానీ అలాగే నుంచోబెట్టి ఫొటోస్ అవి తీస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించిందండి, పాపం అని అనిపించింది. అండ్ ఇంకా మూగజీవాలు కదండి, తనకు ఎంత బాధ వస్తుంది, నేను లేగను, నేను కూర్చుంటాను అని చెప్పుకోలేరు కదా. ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించిందండి. ఇక్కడైతే ఇంకా మేము దేవుడివి వెంకన్న బాబువి చిన్నవి ఐడల్స్ కార్లో పెట్టుకోవడానికి తీసుకోవడానికి వచ్చామండి. బట్ ఇక్కడైతే హెవీ కాస్ట్లు చెప్పారు. నేను చూపిస్తున్న నామాలు వచ్చేసి 350 చెప్పారండి. ఫైనల్గా 200కి ఇస్తా అన్నారు. అయినా కూడా మాకు ప్రైస్ ఎక్కువనే అనిపించింది, ఇంకా తీసుకోలేదండి మేమైతే. మేమైతే ఇంకా బాబా గారిది అలాగే ఆంజనేయ స్వామిది కారులో వేసుకోవడానికి 2 చిన్న ఐడల్స్ లాంటివి తీసుకున్నామండి. అంతేనండి వాళ్ళ వీడియో. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.